ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మానవ జీవితం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందుకే మనకు మానవ జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి దేవతా స్వరూపాల్లో రామనామాన్ని మించింది మరొకటి లేదు అన్నారు. ఏంటండి ఈ రామనామం? దీనిలో దాగిన పరమార్థం ఏంటి? ఇవాళ నుంచే ఉగాది నుంచి, రేపు ఉగాది నుంచి రోజు కూడాను ఆ వసంత నవరాత్రులు అనేవి చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వసంత కోకిల కుహూనాదాలతో ఈ ప్రకృతి అంతా పరవశించిపోయి ఆ మామిడి పళ్ళ ఆవిర్భావంతో ఈ ఎండాకాలమే అన్ని రకాల పళ్ళు మనకు దొరుకుతున్నాయి కదా. మనం హాయిగా ఆనందంగా ఉండేది అసలు లెక్క ప్రకారం చూస్తే ఎండాకాలమే. ఎండలు మెండుగా కాసిన ప్రకృతి పరవశించేది ఎండాకాలమే కదా. ఈ వసంత నవరాత్రులు చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. అందుకే శ్రీరామనవమి పండుగ కూడాను ఈ యొక్క ముఖ్యమైనటువంటి రోజుల్లోనే వస్తూ ఉంటుంది. కాబట్టి ఉగాది రోజు నుంచే వసంత నవరాత్రులు అనేటువంటి గొప్ప విశేషకరమైన లక్షణాలను కలిగినటువంటి విధి విధానంతో పూజలు ఆచరిస్తూ ఉంటాం. రామ అనేటువంటి శబ్దంలో దాగిన పరమార్థం ఎంత గొప్పదో. వాల్మీకి కాకముందు అతను బోయేవాడుగా జీవితాన్ని గడిపాడు. పక్షుల్ని కొట్టడం, చంపడం, ఆ మాంసాన్ని భుజించడం, అలాగే దారిని పోయేటువంటి వాళ్ళని ఆపి ఓ తనుదని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ తీసేసుకోవడం, మీ సంగతి తెలుస్తాను పోండి అనేవాడు. అంటే ఆ బోయేవాడు అంత కిరాతకంగా ప్రవర్తించాడు. అటువంటి సమయంలో నారదుల వారు వచ్చాడు. ఆయన కూడా పట్టుకున్నాడు. ఏమీ లేదు నీ దగ్గర ఏమున్నాయా అని కొట్టబోతే, ఆగు నాయన ఆగు, నువ్వు పాపం చేస్తున్నావు అన్నాడు. పాపమా పుణ్యమా? నేను పాపం చేసేది దేనికోసం? నా బెళ్ళాం కోసం, నా పిల్లల కోసం. భలే వాళ్ళే పాపం అంటారేంటి? ఇది నా వృత్తి అన్నాడు. కాదు నాయన, నువ్వు పాపాన్ని చేస్తున్నావు, నీ పాపంలో భాగం వాళ్ళు కూడా పంచుకుంటారో లేదో ఒక్కసారి వెళ్ళి అడుగు అన్నాడు. సరే అడుగు, ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి పోవాక నీ సంగతి తెలుస్తాను ఏమనుకున్నావు అన్నాడు. ఓకే వెళ్ళిరమ్మన్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి భార్యను పిలిచాడు. ఓహో ఇంటి ఇల్లాలా ఇట్రా అన్నాడు. ఏం తెచ్చావు అంది. తేవటం సంగతి తర్వాత, నేను కష్టపడి తన్ని వాళ్ళందరినీ పీకి చెండాడి డబ్బులు దశకము అన్నీ తెస్తున్నాను కదా, నేను చేసేది పాపం అంటున్నాడు ఒక ఆయన. ఆ పాపంలో నేను తీసుకొచ్చాను కాబట్టి నీకు కూడా వాటా ఉందా లేదా చెప్పువే అన్నాడు. భలేవాడువే, నువ్వు భర్తగా నువ్వు ఎట్లా తెస్తావో నాకెందుకు? మాకు ఫుడ్ పెట్టాలి, పెళ్లి చేసుకున్నావు కాబట్టి మాకు తిండి పెట్టాలి, అంతేగాని నీ పాపంలో నేనెందుకు పాలు పంచుకుంటానంది. ఒక్కసారిగా వీడు కళ్ళు తిరిగినాయి. బామ్మో ఏంట్రా బాబు ఈ పరిస్థితి అన్నాడు. వెంటనే ఇది నాకు అక్కర్లేదన్నాడు. వెంటనే బ్రెయిన్ మారిపోయింది. ఈయన దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. చెప్పాను చూసావు, మరి నీ పాపంలో భాగం పంచుకోనంది కదా నీ భార్య పిల్లలు. కాబట్టి నువ్వు ఇక నుంచైనా మంచిగా మారడానికి నీకు తారక నామ మంత్రం ఉపదేశిస్తాను, దాన్ని చేసుకో, నాకు చేత అయింది, అదే నీకు ఇవ్వదలుచుకున్నాను అన్నాడు. సరే స్వామి మీద అన్నాడు. వెంటనే రామ అని చెబితే ఆయన పలకడం రాలే. మరానా అన్నాడు. సరే ఆ మరానే చేయి అన్నాడు. మరా 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 మరామ, అది కాస్త రామ అయిపోయింది. మరామ అంతే కదా. అది కాస్త మరా ఏపటికల్లా ఏమైపోయింది? రామనామం అయిపోయింది. ఆయన రామనామంలోనే చక్కగా తపస్సు చేశాడు. వాల్మీకి పుట్టలాగే పెరిగిపోయింది, వాల్మీకి అయిపోయాడు. వెంటనే భగవంతుడు సాక్షాత్కరించాడు. వెంటనే జ్ఞానోదయం అయింది. అప్పుడు నారదుల వారు వచ్చి, నువ్వు రాబోయే తరానికి తరతరాలుగా అందించే రామాయణ మహాకావ్యం రాయటానికి నీకు భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు, నువ్వు రామాయణం రాయవలసిందే అన్నాడు. నేనేంటి రామాయణం రాయటం ఏంటి, ఎలా రాయాలి అనుకున్నాడు. అంతే, ఆ లోక జ్ఞానం వచ్చేసింది. ఒక కిరాతకుడు మహాకవిగా వాల్మీకిగా మారి ఆయన రామాయణాన్ని అందించి నేటి వరకు కూడా ఆ రామాయణాన్ని మనం చదువుకొని పునీతులం అవుతున్నామంటే ఆ రామ శబ్దంలో దాగిన అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగండి. అందుకే ప్రతి సంవత్సరం మనం శ్రీరామ నవమి వేడుకలు, వసంత నవరాత్రులు జరుపుకుంటూ ఆ రామనామంలో తగిన
అత్యంత మధురాతి మధురమైన ప్రభావాన్ని ఆస్వాదిస్తూ ఈ మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ అందిస్తున్న అంత గొప్ప విశేషం దీనిలో దాగింది. కాబట్టి మన పిల్లలకు కూడాను చక్కగా నీళ్లు పోసిన తర్వాత శ్రీరామరక్ష జగద్రక్ష అంటూ అలా చెంబు నిండా నీళ్లు తీసుకుని వాడి చుట్టూతో తిప్పి శ్రీరామరక్ష నూరేళ్ళ ఆయుష్ అని నీళ్లు పోసేసి కింద వాడికి బొట్టు పెడతారు ఇప్పటికీ కూడా. అంటే ఆ రామనామంలో అంత విశిష్టవంతమైన శక్తి ఉంది. అందుకే రామనామమే గొప్ప. రామనామాన్ని చేసి పునీతులమై తరిద్దాం. ఇది భారతీయ సనాతన సంస్కృతిలో దాగిన అత్యంత విశేషకరమైన ప్రభావం. సర్వే జనా సుఖినో.